కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2 పాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పాల శాంపిల్స్ సేకరించారు. 2 కేంద్రాల్లోనూ రంగు మారిన బాదం పాలు, పన్నీరు నిల్వ అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన బాదం పాలను షాపు యాజమానులచే అధికారులు పారబోయించారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో ఈ తనిఖీలు చేస్తున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. రీసెంట్ రాజమండ్రిలో జరిగిన ఒక మిస్హ్యాప్ వల్ల మనం స్పెషల్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు స్పెషల్ రైట్స్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 12 శాంపిల్స్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మిల్క్ మీద ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ 2 ఫోకస్ చేయడం జరుగుతుంది. దీని భాగంగా ఫస్ట్ మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్ లో 2 యూనిట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎస్ఎస్ మిల్క్ ప్రొడక్ట్స్, రెండోది కృష్ణవేణి మిల్క్ డైరీ. ఈ రెండిట్లో శాంపిల్ తీయడం జరిగింది. ఇక్కడ శాంపిల్ తీసిన పిమ్మట వింటా ల్యాబ్ పంపిస్తాము. ఎనీ ఫర్దర్ డీవియేషన్స్ ఒకవేళ ఇంత శాంపిల్ వచ్చిందని ల్యాబ్ రిపోర్ట్ వస్తే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ మేము కొన్ని ర్యాపిడ్ టెస్ట్ చేసాము ఫర్ స్టార్చ్ ఐడెంటిఫికేషన్ యూజింగ్ ఆఫ్ ఐడిన్ డ్రాప్స్. ఎటువంటిది మనకి నెగిటివ్ రిమార్క్ అయితే ఏం రాలేదు. ఫిజికల్ గా కూడా వెరిఫై చేసాము. ఫిజికల్ గా కూడా బాగానే ఉంది. ఇంకా మనకి తెలియని కెమికల్ అడల్టరేషన్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి మేము తలకి శాంపిల్ పంపించడం జరుగుతుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ అయిపోగానే మళ్ళీ రెగ్యులర్ గా శాంపిలింగ్ జరుగుతూనే ఉంటుంది. మనం కృష్ణా జిల్లాలో యునైటెడ్ గా విజయవాడలో కానీ ఆరోగ్యం కానీ చాలా శాంపిల్స్ తీయడం జరుగుతుంది. వాటిపైన రెగ్యులర్ గా డీవియేషన్స్ ఉంటే మనం జాయింట్ కలెక్టర్ గారితో పెనాల్టీ వేయడం కూడా జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది. జిల్లాకి ఇప్పుడు ప్రస్తుతం ఒక టీమే ఉంది. స్టేట్ వైడ్ అన్ని ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి చోట 50 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్టేట్ వైడ్ జరుగుతున్నాయి. దాని మీద రెగ్యులర్ గా మనం యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాము. ఇప్పటి నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది డెలివర్ చేస్తాం.